కార్మికుల న్యాయపరమైన డిమాండ్లని రేవంత్ సర్కార్ వెంటనే పరిష్కరించాలన్నారు రాజకీయ విశ్లేషకులు. సామాజిక ఉద్యమకారులు తురగ శ్రీరామ్ కార్మికులు సమ్మెకు దిగడం దురదృష్టకరమన్నారు. ఈ పరిస్థితికి రేవంత్ సర్కారే బాధ్యత వహించాలన్నారు. ఆర్టీసీ గుర్తింపు సంఘానికి ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు సమ్మెకి దిగవలసి రావడం చాలా దురదృష్టకరం. అయితే ఈ పరిస్థితికి పూర్తిగా రేవంత్ సర్కారే బాధ్యత వహించాలి. కారణం ఏంటంటే ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాకు నెరవేర్చండి, మాకు కొత్తగా ఏ కోరికలు లేవు, మీరు ఏవైతే మాకు చేస్తామని హామీలు ఇచ్చారో అవి మాత్రం చేయండి చాలు అని చెప్పి ఆర్టీసీ కార్మికులు అడుగుతుంటే అవి కూడా మేము చెయ్యము అని చెప్పి రేవంత్ సర్కార్ పట్టుబట్టు కూర్చోవడం వల్ల ఈ పరిస్థితి లేదు. వాళ్ళు ఏమని అడుగుతున్నారు, గతంలో మీరే ప్రామిస్ చేశారు, మేము కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే విలీనం చేశారో ప్రభుత్వంలో ఆర్టీసీని, ఆ విధంగా తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేశారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఆ ప్రామిస్ నిలబెట్టండి అని చెప్పి ఆర్టీసీ ఉద్యోగస్తులు అడుగుతున్నారు. మేము అది చెయ్యమని చెప్పి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టు కూర్చున్నారు. ఇది మొదటిది. రెండోది, గుర్తింపు సంఘం ఏదైతే ఉంటుందో ఆర్టీసీలో గుర్తింపు సంఘానికి ఎన్నికలు నిర్వహించండి అని అడుగుతుంటే ఆ ఎన్నికలు కూడా కనీసం నిర్వహించట్లేదు. ఎంతకన్నా దారుణం ఉంటుందా? అంటే ఎందుకు చేయట్లేదంటే ఎన్నికలు నిర్వహిస్తే కనుక ఈ ఆర్టీసీ బలపడిపోతుంది, కార్మిక సంఘాలు బలపడిపోతాయి. మళ్ళీ ఈ ఏదైతే ఈ వాళ్ళు దొంగ హామీలు ఇచ్చారో, రేవంత్ సర్కార్ దొంగ హామీలు ఏవైతే ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఏవైతే దొంగ హామీలు ఇచ్చిందో వాటి మీద పట్టుబడతారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు గుర్తింపు సంఘానికి కూడా కనీసం ఎన్నికలు నిర్వహించారు.